నమస్తే, వెల్కమ్ టు G24 టీవీ. ముందుగా హెడ్లైన్స్. పట్టాలపైకి మరో 3 వందే భారత్ రైలు ప్రారంభించిన ప్రధాని మోదీ. పాలముకుల గురుకుల పాఠశాలను సందర్శించిన మాజీ మంత్రులు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి. ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రి పాలైన జాముగుడ్డ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు. ఘటనపై ఆరాధిస్తున్న బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. నకరేకల్ ఎమ్మెల్యేనే గుర్తుపట్టని పోలీసులు మండిపడి అవమాన భారంతో వెనుదిరిగిన వేముల వీరేశ. భారత అండర్ 19 జట్టులోకి రాహుల్ ద్రవిడ్ కుమారుడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడుతున్న భారత్ అండర్ 19 జట్టు. కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర. 10 లక్షల కోట్లు పెరిగిన సంపద. దేశంలో కొత్తగా మరో 3 వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈ 3 రైళ్లను ప్రారంభించారు. దాంతో దేశంలో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్ల సంఖ్య 54కు చేరింది. ఇప్పటికే 51 రైళ్లు అందుబాటులో ఉండగా ఇవాళ లాంచ్ 3 రైళ్లతో కలిపి వాటి సంఖ్య 54కు చేరింది. కొత్తగా ప్రారంభమైన 3 వందే భారత్ రైళ్లతో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఎందుకంటే ఆ 3 రైళ్లలో ఒకటి మీరిట్ లక్నో మార్గంలో నడవనుండగా మరొకటి మదురై, బెంగళూరు, ఇంకొకటి చెన్నై, నాగర్ కోయల్ మార్గాల్లో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. కాగా వందే భారత్ రైళ్లలో ప్రయాణించాలంటే టికెట్ ఛార్జీలు ఎక్కువైనా సమయం కలిసి వస్తోంది. దాంతో ఈ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. बीते वर्षों में रेलवे ने अपनी मेहनत से दशकों पुरानी समस्याओं के समाधान की उम्मीद जगाई है, लेकिन अभी हमें इस दिशा में बहुत लंबा सफर तय करना है. हम तब तक नहीं रुकेंगे जब तक भारतीय रेल गरीब, मध्यम वर्ग सभी के लिए सुखद यात्रा की गारंटी नहीं बन जाती. मुझे विश्वास है देश में हो रहे इंफ्रास्ट्रक्चर का ये विकास गरीबी को समाप्त करने में बड़ी भूमिका निभाएगा. రంగారెడ్డి జిల్లా పాలమకుల గురుకుల పాఠశాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర నాయకులు చేరుకున్నారు. అనంతరం హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాలమకుల గురుకుల విద్యార్థులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావులతో తమ బాధలు చెప్పుకొని బోరన విలపించారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ విద్యార్థుల పరిస్థితి చూస్తే బాధేస్తుందని, విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని అన్నారు. అన్నంలో, పప్పులో పురుగులు వస్తున్నాయంటే తీసి తినమని కొడుతున్నారని చెప్పారని పేర్కొన్నారు. ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు, 2 జత ఇప్పటి వరకు ఇవ్వలేదని, బుక్స్ కూడా ఇవ్వలేదని 6వ తరగతి విద్యార్థులు చెప్పినట్లు ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఆ పిల్లలు అసలు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కారిపోతా ఉన్నాయి, ఏడ్చేస్తున్నారు, దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. పిల్లలు భయంతో వణికిపోతా ఉన్నారు. మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో, మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. అన్నంలో పురుగులు వస్తూ ఉన్నాయి, పప్పులో పురుగులు వస్తూ ఉన్నాయి, సాంబార్ నీళ్లు లాగా ఉన్నది. అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలిబుచ్చుతా ఉన్నారు. పాఠాలు సరిగా చెప్పడం లేదు,
అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు. అటు విద్య లేదు, ఇటు భోజనము లేదు, కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు. 6వ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు, ఇంకా 2వ జత బట్టలు రానే లేదు అని చెప్పి 6వ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు. బుక్స్ కూడా పార్ట్ 1 పార్ట్ 2లో ఒకరికి పార్ట్ 1 ఇచ్చి ఇంకొకరికి పార్ట్ 2 ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు. పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు. బట్టలు రావు, పుస్తకాలు రావు, కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు. ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇలా గొడ్డు కారం పెడుతున్నారు. మీరు ప్రతిరోజు కోడిగుడ్డు ఇచ్చే మెనూను పెడితే వారంకు 2 రోజులు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు. అది కూడా ఆ కోడిగుడ్డు కూడా నీళ్లు వాసన వస్తుంది, మేము తినలేకపోతున్నాము అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను, ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తారు. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేని పోలీసులు గుర్తుపట్టకపోవడం నల్గొండలో చర్చనీయాంశమవుతోంది. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం మంత్రులు సహా ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు భువనగిరికి వెళ్లారు. ఈ క్రమంలో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న భువనగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. వారంతా ప్రత్యేక హెలికాప్టర్లో భువనగిరికి చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్దకు చేరుకోగానే మంత్రులకు స్వాగతం పలికేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు క్యూ కట్టారు. అయితే వారికి స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ వద్దకు వెళ్లిన వేముల వీరేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే పోలీసులకు కామన్ సెన్స్ ఉండదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేని గుర్తుపట్టే స్థాయిలో పోలీసులు లేరా అంటూ ఆగ్రహించారు. అక్కడే ఉన్న ప్రభుత్వ విప్ బీర్లాయిలయ్య భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కలగజేసుకుని సముదాయించే ప్రయత్నించారు. పోలీసులకు కామన్ సెన్స్ ఉండదా, ఎవరు ఎమ్మెల్యేనో ఎవరు కాదో తెలియదా అని వీరేశం విరుచుకుపడ్డారు. నేతలు చెప్పిన వినకుండా అలకబూని అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు కామన్ సెన్స్ ఉండదా? అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం కోరాయి పంచాయతీ జామగూడ గిరిజన సంక్షేమాశ్రమ పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తో బీజేపీ ఎంపీ పురంధేశ్వరి ఫోన్ లో మాట్లాడారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితి అడిగి తెలుసుకుని తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. 61 మంది. ఓకే, ఏంటండి కాజ్ ఏంటండి? అయ్యో, ఇప్పుడు బ్యాక్టీరియా పల్మనెలా బ్యాక్టీరియా ఉండొచ్చు అని అంటున్నారు. సాల్మనెలా అదేనండి, ఎగ్స్ మాధ్యమంగా వస్తుంది ఇది. నాన్ వెజ్ ఆల్సో. ఓకే, బట్ అదర్వైజ్ స్టేబుల్గా ఉన్నారు కదండి, ఇబ్బంది లేదు కదా? ఓకే 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 ఓకే. ఎంత దూరం, ఎక్కడండి స్కూలు? కరెక్ట్గా డుమ్రిగూడ మండలం అని అన్నారు. 2-3 కిలోమీటర్ లోపల ఉంటుంది అరకు మెయిన్ రోడ్ నుండి. ఓకే ఓకే. అది ఒక్కసారి మీరు దృష్టి పెడితేనండి మెన్యూ క్వాలిటీ అది ఏమన్నా మరి ఏమన్నా అట్లాగే. అదర్వైజ్ మెడిసిన్స్ అని అందుబాటులో ఉన్నాయి కదా సార్? ఓకే ఓకే. సామాజిక భద్రతా భరోసా లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే ఈ రోజు ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామంలో జోరుగా వర్షం కురుస్తున్న పండుగ వాతావరణం
ఆవరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు మంత్రి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబుతో కలిసి పింఛన్ నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఇంతకు ముందు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 4,000 రూపాయలకు పెంచడం, 3 నెలల బకాయిలు కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ జూలై మాసంలో ఇవ్వడం జరిగిందన్నారు. జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు పంపిణీ చేసింది. పెన్షన్లు ప్రకటించినటువంటి తేదీ నుంచే 3 నెలల అరియర్స్ కూడా బకాయిలు కలిపి 7,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వృద్ధులు వికలాంగులకి 3,000 ఉన్నటువంటి పెన్షన్ రెట్టింపు చేసి 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి, మంచానికే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా ఇంత గొప్పగా పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్డీఏ అధీనంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీలో కలిసి ఉన్న ప్రభుత్వం మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక్కసారి తీసుకుంటే రాష్ట్రంలో ఆర్థికంగా లోటు ఉంది. అయినప్పటికీ సాహసంగా పెంచిన పరిస్థితులు మేము చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడే ఒక వికలాంగ సోదరుడు పెన్షన్ లబ్ధిదారు చెప్పాడు, ఇది మత్కాపురం జిల్లాని చేయాలన్నారు. మేము ఎన్నికల ముందు చెప్పినట్టుగా తప్పనిగా మాట కట్టుబడి ఉన్నాం. కొంతమంది ఇక్కడ చొక్కాలు చింపేసి మా జిల్లా ప్రకటించమన్నాడు, తర్వాత మా ముఖ్యమంత్రి వద్దంటే ఆగిపోయామన్నారు. అలాగేముండదు, తప్పకుండా చేస్తాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో మరో అరుదైన ఆపరేషన్ చేసిన వైద్యులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం రోజున డాక్టర్ హేమరాజ్ సింగ్ ఆధ్వర్యంలో మరో అరుదైన ఆపరేషన్ చేసి మహిళా కడుపులో నుండి 4 కిలోల ఫైబ్రాయిడ్ గడ్డతో పాటు గర్భసంచిని తొలగించారు. దుబ్బాక పట్టణానికి చెందిన కంచర్ల లక్ష్మి మహిళ గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండగా వైద్య పరీక్షల అనంతరం శుక్రవారం మహిళకు ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యంగా నిలకడగా ఉందని వైద్యులు హేమరాజ్ సింగ్ తెలిపారు. ఇంత మంచి ఆపరేషన్ చేసిన డాక్టర్ హేమరాజ్ సింగ్ కు వైద్య సిబ్బంది, పేషెంట్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. వైద్యులను, సిబ్బందిని జిల్లా DCHS డాక్టర్ సాయి కిరణ్ అభినందించారు. కంచర్ల లక్ష్మి 53 ఇయర్స్ ఫీమేల్. గత 2 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ టీబీ తోటి బాధపడుతున్నది. 15 రోజుల కింద మనకి రావడం జరిగింది. ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసిన తర్వాత ఫైబ్రాయిడ్ యూట్రస్గా కన్ఫర్మ్ అయింది. హిమోగ్లోబిన్ 6 ఉండే, దాన్ని మనం 4 బాటిల్ బ్లడ్ పెట్టుకొని 12 గ్రామ్స్ చేసుకొని హిమోగ్లోబిన్ ఈరోజు సర్జరీ చేయడం జరిగింది. 3 కిలోల బరువు ఉన్నటువంటి మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ తీయడం జరిగింది. సర్జరీ విజయవంతంగా అయింది. అదేవిధంగా ఎవరికైనా సర్జరీ కానీ మెడికల్గా ప్రాబ్లమ్స్ ఉంటే దుబ్బాక ఏరియా హాస్పిటల్ రావాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్లవల్లేరు కాలేజ్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. కాలేజ్ లోనికి వెళ్లకుండా వైసీపీ మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, జిల్లా మహిళా అధ్యక్షురాలు కైలే జ్ఞానంలని పోలీసులు అడ్డగించారు. వాయిత విద్యార్థులతో మాట్లాడేందుకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన మహిళా నేతలను గేటు వద్దే నిలిపివేశారు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడున్న స్టూడెంట్స్ అందరితో కూడా ప్రతి ఫ్లోర్లో కూడా అన్ని వాష్రూమ్స్ అన్నీ కూడా చూడడం జరిగింది, పరిసరాలన్నీ చూడడం జరిగింది. అదేవిధంగా విద్యార్థినీలతో ఎవరైతే ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారో విద్యార్థినీలతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారి సంబంధించి చెప్పడం కూడా చాలా సంగతులు చెప్తున్నారు. ఇక్కడ మినిమం నామ్స్ అన్నవి ఈ హాస్టల్ పాటించలేదు అన్నది మాత్రం ఫస్ట్ తెలుసుకోవాల్సిన అంశం. ఏదైతే ఖచ్చితంగా ఇంతమంది ఆడపిల్లలు ఉన్న ఒక హాస్టల్లో ఒక ఫ్లోర్కు ఒకరు కానీ ఇద్దరు కానీ మహిళా వార్డెన్స్ ఉండాలి, ఇన్ఛార్జెస్ ఉండాలి అన్న నామ్ ఎక్కడా కూడా ఇక్కడ పాటించట్లేదు. అదేవిధంగా సీసీ క్యామ్స్ ఏదైతే వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఉపయోగించాల్సిన సీసీ క్యామ్స్ పనిచేయట్లేదు, కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మా బాత్రూమ్స్లో క్యామ్స్ ఉన్నాయి అంటున్నారు. యాజమాన్యము వీటన్నింటి మీద ఖచ్చితంగా బాధ్యత వహించాలి.
కొమరం భీం జిల్లా కాగజ్నగర్ పట్నం కాపువాడలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సరైన పత్రాలు లేని 100 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు మరియు గంజాయి, మారక ద్రవ్యాలపై యువకుల అవగాహన సదస్సు నిర్వహిస్తూ కాలనీలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు అన్నారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్, 3 సిఐలు, 9 మంది ఎస్ఐలు, 100 మంది పోలీసు సిబ్బంది కార్డన్ సెర్చ్ లో పాల్గొన్నారు. ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ గౌరవనీయులైన శ్రీ శ్రీనివాసరావు గారి ఉత్తర్వు మేరకు రాజధాని పట్టణంలోని కాపువాడ, సీబాగ్ కాలనీ, మారుతినగర్ ఏరియాలో కాంటాక్ట్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇందులో 3 సిఐలు, 9 మంది ఎస్ఐలు, మొత్తం 90 మంది వరకు పాల్గొనడం జరిగింది. ఇందులో చర్చిలో 100 వెహికల్స్, 2 వీలర్స్ వరకు సీజ్ చేయడం జరిగింది. దానికి డాక్యుమెంట్స్ అన్ని వదిలిపెట్టి డాక్యుమెంట్స్ ప్రాపర్గా డాక్యుమెంట్స్ లేని వాటిని ఫైల్ చేసి వదిలిపెడతాం. ఇంకా నెంబర్ ప్లేట్ మనం సీజ్ చేయడం జరిగింది. శనివారం ఉదయం గూడూరులో కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, విధానాలపై ధ్వజమెత్తారు. ప్రజలను పూర్తిగా విమర్శించారు. ఆర్థిక బంధంలో శ్రీశిడిలో 200 తీసుకొచ్చింది. నేనే ఎప్పుడు మాట్లాడలేదు పరిశ్రమలని. ఊరికే దగా మాటలు మాట్లాడి పరిశ్రమల పేరుతో మభ్య పెడుతున్నాడు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది, ధరలు పెరిగిపోయినాయి, ట్యాక్సులు పెరిగిపోయినాయి. పేదవాళ్ల పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. ఒకప్పుడు షాపులు ఇదంతా హాయిగా దర్జాగా ఉండేవాళ్ళు. షాపుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు వ్యాపారాలు జరగటం లేదు. దీనికి కారణం ట్యాక్సులు. అంతేకాదు మరి చిన్న చిల్లర అంగళ్ళు పెట్టేదానికి కూడా కోటీశ్వరులు వచ్చి కూర్చుంటున్నారు. గూడూరు టౌన్ లో కూడా వచ్చి కూర్చో ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ వైఫల్యాలు. తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఢిల్లీలోనూ తప్పకుండా వస్తుంది. మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అయ్యేదానికి సూచనలన్నీ కనపడుతున్నాయని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. వైసీపీలో సమస్యలు పెరిగాయి. నిన్న మొన్న కొంతమంది ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేశారు. కొంతమంది ప్రకటించారు, మరి కొంతమంది వైసీపీ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్లారు కలిగి. అదేమి ఒక సిద్ధాంతం. తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో లేని విధంగా ప్రస్తుత పాలక వర్గం పన్నులను పెంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై రుద్దడం క్షమించరాని నేరమని మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ మున్సిపల్ పాలక వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పన్నులకు ప్రభుత్వం తరపున ఏదైనా సర్కులర్ ఉంటే ప్రజల ముందు ఉంచాలన్నారు. చైర్మన్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి న్యాయవాదికి అయ్యే 5 లక్షల రూపాయలను ప్రజలు చెల్లించే పన్నుల నుండి ఖర్చు చేయడం సిగ్గుచేటన్నారు. అలాగే బోరు మోటార్లు రిపేరుకు 15 లక్షలు ఖర్చు చేశామని జేబులు నింపుకోవడం ప్రస్తుత పాలకవర్గ అవినీతి పాలనకు చక్కటి నిదర్శనమన్నారు. మున్సిపల్ పాలకవర్గ అవినీతి చట్టాన్ని ప్రజల ముందు ఉంచే రోజు త్వరలోనే వస్తుందని బొంది రవీందర్ గౌడ్ హెచ్చరించారు. ఉన్నప్పుడు ఇంకా కష్టపెట్టే విధంగా పార్టీ మారి ఎక్కడ గెలిచారు, ఎక్కడున్నారు నిజమైన నాయకులు? మేము ఎక్కడైతే గెలిచినామో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దొంగ కేసులు పెట్టినా పార్టీకి కట్టుబడి ఇదే పార్టీలో కొనసాగుతున్న మేమా మీరా? మీ నుంచి నేర్చుకుంటారా? తూప్రాన్ ప్రజలు నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడే మాటలకు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. పరిపాలన చేయడం శాత కాకపోతే చేయకండి. కానీ ఈ పన్నులకు ఉన్న మీరు పెంచి మా పార్టీ మీద నిందలు వేయడం మరి కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా గమనించాలి. అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మరి ఏ మున్సిపాలిటీలో కూడా పెంచలేదు. దానికి ఒక నోటిఫికేషన్ జారీ చేయాలి. ఇది చట్టం 2019 మున్సిపల్ యాక్ట్ చట్టం చెప్తుంది. ఒకవేళ మీరు రివిజన్ చేయాల్సి ఉంటే నోటిఫికేషన్ ఇవ్వాలి చట్ట ప్రకారం. అది కాకుండా ఇవాళ బుకాయింపులా? ఎక్కడున్నది? ఎక్కడ సర్క్యులర్ ఉందా మీ దగ్గర? ఎక్కడి నుంచి ఉన్నది? ఏ విధంగా పెంచారు? చేతనవుతుందా కాదా? ప్రజల గొంతుకై తప్పకుండా ముందుకు పోతాం. మమ్మల్ని మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, దేనికైనా రాజకీయాలకు వచ్చినప్పుడు అన్నిటి సిద్ధమై వచ్చాం. రాజకీయాల్లో వెనకడుగేసే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము మాట్లాడింది ఎంత సభ్యతగా, ఎంత మీకు మాట్లాడితే మీరు మాట్లాడింది ఏంది అంత నోరు వారేసుకోవడమా? ఇదా
నువ్వు చేయి పెయింటర్ సీను, నన్ను జైలు వేస్తావా, నువ్వు దాడులు చేపిస్తావా, నువ్వు నన్ను అంతమొందిస్తావా, నన్ను జాగ్రత్త అని హెచ్చరిస్తున్నావు కదా. తప్పకుండా నువ్వు ఇష్టం వచ్చిన చర్యలు నా మీద తీసుకో, నీ ఇష్టం వచ్చిన పని చేసుకో. నీకు భయపడేటోడు ఎవరు లేడీడా. ఏం చేసినా అతి చేసిన ప్రతి ఒక్కరిని కూడా వడ్డీ చక్రవడ్డీతో సహా తప్పకుండా చెల్లిస్తాం. దాంట్లో ఏం అనుమానం లేదు. మేము నిజాయితీగా ఉన్నాం, మంచి పరిపాలన చేసినాం, తూప్రాన్ని అభివృద్ధి చేసినాం, తూప్రానికి అవార్డులు తీసుకొచ్చినాం. నేను ఒక ఉత్తమ మున్సిపల్ చైర్మన్గా సామాజిక భద్రతలో భాగంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా క్రింద పెన్షన్ లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేస్తుందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రకాశం నగర్ లో టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను, అధికారులు తదితరులతో కలిసి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్లను అర్హులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ లబ్ధిదారులకు అందజేస్తుందన్నారు. ఆగస్టు నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే ఆగస్టు 31వ తేదీన అర్హులైన లబ్ధిదారులు అందరికీ పెన్షన్ అందజేస్తున్నామని అన్నారు. ఆగస్టు 31వ తేదీ స్వతహాగా పెన్షన్లు ఇచ్చేది 1వ తేదీ, అంటే సెప్టెంబర్ 1న ఇవ్వాలి. కానీ సెప్టెంబర్ 1 ఆదివారం అవ్వడం, మరి ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మాట ఇచ్చి ఉన్నాం, ప్రతి నెల 1వ తేదీన ప్రతి ఒక్కరికి కూడా 100%, ఏ నియోజకవర్గంలో అయితే ఆ నియోజకవర్గంలో 100% వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు కట్టుబడి మరి 1వ తారీఖున ఆదివారం రావడం కాబట్టి ముందు రోజే, 2వ తారీఖు ఇవ్వాలని ఆలోచించలేదు, ముందు రోజే అంటే ఆగస్టులోనే వారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఉదయం నుంచి కూడా చాలా వర్షం పడతాం. ఇంతటి వర్షం సైతం లెక్క చేయకుండా అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయడం, ఇంటికే తీసుకువెళ్ళి వారి ఇంటి దగ్గరికే వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ గడిచిన 2 నెలల్లో కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్యాయంగా మా పెన్షన్ తీసేశారు, కరెంట్ ఛార్జీలు వచ్చినాయి అని, లేకపోతే అనేకమైన కారణాలు. వారందరికీ కూడా మళ్ళా స్పష్టంగా హామీ ఇస్తూ ఉన్నాం. మేము ఎన్నికల ముందు మీకు హామీ ఇచ్చున్నాం, అన్యాయంగా ఏదైతే అర్హులైన వారిని అనర్హులు చేసి పెన్షన్లు తీసేశారో వారందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత మా పైన ఉంది. ఎన్డీఏ కూటమిగా మేము అనర్హులుగా చేసిన వారందరూ ఎవరైతే అర్హులై ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ అతి దగ్గరలో ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. చూస్తూ ఉన్నాం ఎవరెవరు అర్హులు, వారిని ఏ కారణాల మీద తీసేశారు, ఇవన్నిటిని కూడా స్టడీ చేసి దగ్గరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం కూడా తీసుకుంటున్నారని కూడా వారందరికీ కూడా తెలియజేస్తాం. ఇప్పటికే చాలా సందర్భాల్లో కనబడతా ఉన్నారు, ఏమంటే మా పెన్షన్ తీసేసారు ఎప్పుడు వస్తుందని. వారందరికీ కూడా అతి దగ్గరలోనే మంచి శుభవార్త తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనా ఎన్డీఏ కూటమి ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. పెన్షన్లు పెంచుతామన్నాం, పెంచాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానన్నాం, చేసాం. అలాగే స్కిల్ సెన్సస్ చేస్తా ఉన్నాం. దాని ద్వారా ఏదైతే నిరుద్యోగ యువత ఉన్నారో నిరుద్యోగ వృత్తి ఇచ్చే విధంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్ సెన్సస్ని కూడా ఈ పాటికే పూర్తి చేసుకున్నాం. అలా ఒక్కొక్కటిగా అన్నీ కూడా చేసి ఏదైతే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోని మేము ఎన్నికల ముందు చెప్పుకున్నాం 100% అమలు చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మా పైన ఉంది, చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. హైదరాబాద్ లోని అడిక్మెట్ డివిజన్ రామ్ నగర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. రామ్ నగర్ చౌరస్తాలోని మనమ్మ కాలనీలో నాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నిర్మాణాలు అక్రమమే అని నిర్ధారించిన అనంతరం హైడ్రా అధికారులు శుక్రవారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు. ఇక్కడ విక్రమ్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతుందని స్థానికులు 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టారని అందులో పేర్కొన్నారు. దీంతో స్పందించిన యాంత్రాంగం అక్కడి కల్లును పారబోసి పూర్తిగా సామగ్రిని తొలగించి కూల్చివేతలు చేపట్టింది. ఫిర్యాదు చేసిన 2 రోజుల్లోని హైడ్రా చర్యలకు ఉపక్రమించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్ బస్ బేలుగా నిన్న హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. వేల్ ఆఫ్ ది స్కై అని పిలిచే ఈ ఎయిర్ బస్ A300-608
ST విమానం శుక్రవారం తెల్లవారుజామున 12:30 ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. అంతకుముందు ఇది మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. థాయిలాండ్ వెళ్తూ ఇంధనం నింపుకునేందుకు ఇక్కడ ఆగింది. అనంతరం నిన్న మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి థాయిలాండ్ బయలుదేరింది. ఈ ఆకాశ తిమింగలం ప్రయాణం ఈ నెల 27న ఫ్రాన్స్ లోని టౌలౌస్ విమానాశ్రయం నుంచి మొదలైంది. ఆ తర్వాత అదే దేశంలోని మార్సేయల్లో ల్యాండ్ అయింది. 28న ఈజిప్ట్ రాజధాని కైరో చేరుకుంది. 29న కైరోలో టేక్ ఆఫ్ తీసుకుని ఓమన్ లోని మస్కట్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అక్కడి నుంచి థాయిలాండ్ వెళ్తూ హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. ఎయిర్ బస్ బేలుగా హైదరాబాద్ కు రావడం ఇది మూడోసారి. డిసెంబర్ 2022, ఆగస్టు 2023లో 2 సార్లు శంషాబాద్ లో ల్యాండ్ అయింది. ఈ విమానాన్ని 1995లో తొలిసారి పరిచయం చేశారు. టీమిండియా మాజీ కోచ్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత ద్రవిడ్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం తొలిసారి భారత్ అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక ఈ మల్టీ సిరీస్ లో భాగంగా భారత్ అండర్-19 జట్టు సెప్టెంబర్ 21, 23, 26 తేదీల్లో పుదుచ్చేరిలో జరిగే 3 50 ఓవర్ల మ్యాచ్లలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో తలపడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 30 మరియు అక్టోబర్ 7న చెన్నైలో 2 4 రోజుల మ్యాచ్లు ఆడుతుంది. యూపీకి చెందిన మహమ్మద్ ఆమన్ 50 ఓవర్ల జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించబోతున్నారు. అలానే మధ్యప్రదేశ్ కు చెందిన సోహామ్ పట్వర్ధన్ 4 రోజుల మ్యాచ్లకు జట్టుకు నాయకత్వం వహిస్తారు. ఇదిలా ఉంటే సమిత్ ద్రవిడ్ ఇటీవలే తన మొదటి సీనియర్ పురుషుల T20 క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. కర్ణాటకలో జరుగుతున్న మహారాజా T20 ట్రోఫీలో మైసూరు వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ టోర్నీలో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తున్న ద్రవిడ్ ఇప్పటి వరకు 7 ఇన్నింగ్స్లలో 114 స్ట్రైక్ రేటుతో 82 పరుగులు చేశాడు. సమిత్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. అయితే ఇప్పటి వరకు అతని బౌలింగ్ వేసే అవకాశం లేదు. శనివారం టోర్నీ సెమీఫైనల్లో హుబ్లీ టైగర్స్ తో మైసూరు వారియర్స్ తలపడనుంది. దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతుంది. రోజుకొక చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకుంటున్న సూచీలు శుక్రవారం మరో మైలురాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల జోరు కొనసాగుతుండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం, వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలుండటం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఫలితంగా ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 231.16 పాయింట్లు లాభపడి చారిత్రక గరిష్ట స్థాయి 82,365.77 వద్ద ముగిసింది. వారాంతం ట్రేడింగ్ లో 2,228 సూచీలు లాభపడగా 1,701 సూచీలు నష్టపోయాయి. మరో సూచీ నిఫ్టీ సైతం ఉన్నత శిఖరానికి చేరుకుంది. వరుసగా 12 రోజులుగా పెరుగుతూ వచ్చిన నిఫ్టీ శుక్రవారం సైతం 82.95 పాయింట్లు ఎగబాకి 25,235.90 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీతో మదుపర్ల సంపద 10 లక్షల కోట్ల పెరిగింది. గత 9 సెషన్లలో సెన్సెక్స్ 1,941 పాయింట్లు లాభపడటంతో BSEలో లైస్టెన్ సంస్థల మార్కెట్ విలువ 10,28 కోట్లు పెరిగి 4,64,39,993.77 కోట్లకు చేరుకుంది. వచ్చే నెలలోనే ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో గ్లోబల్ మార్కెట్లు ఉవ్వెత్తున ఎగిశాయి. దీంతో దేశీయ సూచీలు కూడా పరుగులు పెట్టాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పట్టాలపైకి మరో 3 వందే భారత్ రైలు ప్రారంభించిన ప్రధాని మోదీ. పాలముకుల గురుకుల పాఠశాలను సందర్శించిన మాజీ మంత్రులు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి. ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రి పాలైన జాముగుండ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు. ఘటనపై ఆరా తీసిన బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. నకరేకల్ ఎమ్మెల్యేనే గుర్తుపట్టని పోలీసులు మండిపడి అవమాన భారంతో వెనుదిరిగిన వేముల వీరేశ. భారత అండర్-19 జట్టులోకి రాహుల్ ద్రవిడ్ కుమారుడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడుతున్న
భారత్ అండర్ 19 జట్టు. కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర. 10 లక్షల కోట్లు పెరిగిన సంపద. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.